సత్య అయితే అందరి కోసం భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య కూడా అక్కడికి వచ్చి భోజనం తింటూ ఉంటాడు. అది చూసిన క్రిష్ వాళ్ళ అమ్మ అయితే, "ఏంటండి అలా తింటున్నారు? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే, "ఈరోజు భోజనాలు సూపర్‌గా ఉన్నాయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఈరోజు అయితే భోజనాలు చాలా రుచిగా ఉన్నాయి. ఈ రోజులాగే రోజు వండొచ్చు కదనే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే క్రిష్ వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పని మనిషి క్రిష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా ఈ ఒక్కరోజు ఆవిడ భోజనాలు తినగానే అందరూ ఆవిడని పొగిడేస్తున్నారు. మీరు ఇన్ని రోజుల నుండి భోజనాలు వండారు, తిన్నారు, కానీ మిమ్మల్ని ఏనాడు ఇలా పొగడలేదే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు క్రిష్ వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా సత్యని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే, "ఏంటమ్మా ఇంక కొద్ది రోజుల్లో ఆవిడ వైపు అందరినీ తిప్పేసుకుంటుందో ఏమో, మీ మాట మరి చల్లనివ్వదో ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆ క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్కి అయితే సత్య భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అలా చాలా ప్రేమగా వడ్డించడం చూసిన క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.